సభాశీస్సులు, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లీడర్సు, ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు, రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి అని ఆలోచించేటువంటి పెద్దలు, ఈరోజు ఇక్కడికి వచ్చి మా సహోదరుల నుండి, లేకపోతే న్యాయవాది అనండి, సహచర న్యాయవాది అనండి, ఏదేమైనప్పటికీ మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్యమైనటువంటి లీడర్, అన్నిటికంటే ముఖ్యంగా మా న్యాయవాద కులానికి చెందినటువంటి న్యాయవాదికి జరిగినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి సంఘటన, దాని మీద తను చేస్తున్నటువంటి నిరసన దీక్షకి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది. కాబట్టే ఈరోజు నేను ఇక్కడికి రావటం జరిగింది. నేను మీ అందరిని కోరుతున్నా, మీ ద్వారా, మీడియా సోదరుల ద్వారా, రాజకీయ పార్టీలని లేదంటే రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, ఈ దీక్ష కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కోరుతున్నా. ఈ నిరసన దీక్ష ఒక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి నిరసన దీక్ష కాదు. నిరసన దీక్ష ఒక మాజీ మంత్రి చేస్తున్నటువంటి నిరసన దీక్ష అంతకంటే కాదు. ఈ నిరసన దీక్ష రాజ్యాంగ హక్కులు కోల్పోయి పోలీసుల యొక్క దమన కాండకి బలైపోయినటువంటి ఒక కుటుంబంలో నుంచి ఒక తండ్రి వచ్చి చేస్తున్నటువంటి నిరసన దీక్షగా చూడమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈ నిరసన దీక్ష ఒక మాజీ మంత్రికి కూడా దక్కని ఒక రాజ్యాంగ హక్కు ఒక సామాన్యుడికి ఎలా దక్కుతుందో తెలియజేయడానికి ఒక ఉదాహరణగా చూడమని నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. ఆ రోజు కొన్ని వేల మంది అల్లరి మూకలు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మహిళా శాసనసభ్యురాలు ఆధ్వర్యంలో, ఈ దేశానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు యొక్క ఆచరణలో చిన్నపిల్లలు, మహిళలు, రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తుల ఇంటి మీద పడి దారుణంగా రాట్లతోటి, కత్తులతోటి, కటార్లతోటి కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఒక దుర్మార్గ కాండని గుంటూరు నడిపొట్టు సాక్షిగా జరుగుతుంటే కళ్ళప్పటికి చూస్తున్న పోలీసుల్ని నిలువరించాల్సిన చెప్పినటువంటి దీక్షగా ఈ దీక్ష నేను చూస్తున్నా. ప్రాథమిక హక్కు ఒక రాజకీయ పార్టీకి మాత్రం ఉండదు. ప్రాథమిక హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి సామాన్యుడికి caste, creed, community, beyond that, every citizen have a right to enjoy the fundamental right. నేను అడుగుతున్న నారా లోకేష్ ని, మీ నాన్నగారు, మీరు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పి చివరికి మీరు సృష్టించింది ఏంటి అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించారు. ఈ రాష్ట్రంలో సంపద ఎక్కడో నాకైతే తెలియదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం సృష్టించారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతమైన రాజకీయం చేస్తాను. నేను ఈ రాష్ట్రంలో రాజకీయం చేసేది ఒక పూలే, అంబేద్కర్, చెగోవేరా రాజకీయం చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు రాష్ట్రంలో చెగోవేరా రాజకీయం కాదు కదా, సనాతన ధర్మాధికారిని ఒక అధర్మమైనటువంటి రాజకీయం చేస్తుంటే ఒక్కళ్ళు కూడా ఖండించకపోవట్లేదు. అంబడి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి, ఆ అంబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తులు స్పష్టంగా కత్తులతోటి, కటార్లతోటి, పచ్చి బూతులు తిడుతూ, నిజంగా నాకు అనిపించింది ఆయన కుటుంబ సభ్యులు ఎంతో అదృష్టవంతులు సార్. ఒక్క గడి కనుక ఏమైనా అదృష్టవశాత్తు వాళ్ళు బయటకు రాలేదు, కానీ ఆ ఆవేశంలో అక్కడికి వచ్చిన వేల మంది కార్యకర్తలు, వాళ్ళని ఎగదోసే పోలీసులు, కళ్ళార్పకుండా అలాగే చూస్తుండిపోయిన మహిళా ఎమ్మెల్యే, మీ ఇంట్లో ఏ ఒక్క ద్వారం తెరుచుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు అంబటి రాంబాబు గారు, వారి కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఆ మాట చెప్పడానికి కూడా నాకు భయం వేస్తుంది.
ఇది అంబటి రాంబాబు గారి ఒక్కడి సమస్య కాదండి, ఇది జడా శ్రవణ్ కుమార్ సమస్య. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాస్వామ్యవాదుల సమస్య, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి సమస్య. నేను అడుగుతున్నా, లాస్ట్ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించినట్టుగా బహుశా చాలా మంది ప్రశ్నించి ఉండరు. ఏ రోజు మా మీద దాడులు చేయలేదే, ఏ రోజు మా ఇంటి మీద దాడులు చేయలేదే. ప్రజాస్వామ్యబద్ధంగా కేసులు కట్టండి, న్యాయస్థానాల్లో చూసుకుంటాం. నేను అడుగుతున్నా నారా లోకేష్ ని, ఒక మాజీ మంత్రికి లేనటువంటి రక్షణ ఒక సామాన్యుడికి ఎక్కడ ఉంటుంది ఈ రాష్ట్రంలో? ఈ రోజు మేము గడవిప్పకపోతే రేపొద్దు నా మీద దాడి జరిగితే, నా కుటుంబ సభ్యుల మీద దాడి జరిగితే, మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల మీద దాడి జరిగితే ఏ రాజ్యాంగం వచ్చి రక్షిస్తుంది? ఈ నిరసన దీక్ష ఇక్కడికి ప్రత్యేకంగా రావడానికి కారణం, అంబటి రాంబాబు గారికి మద్దతు తెలపడానికి కారణం, భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రతి హక్కు ప్రతి ఒక్కరికి దక్కి తీరాలి. ఆ హక్కు ఎక్కడికి పోయినా, ఎవరికి పోయినా, ఏ ఒక్కరు ఆ హక్కు ద్వారా నష్టపోయినా వారికి మా పార్టీ మద్దతు ఉంటుంది, మా మద్దతు ఉంటుంది, రాజ్యాంగం మద్దతు ఉంటుందని చెప్పడానికి ఈ నిరసన దీక్షకు రావడం జరిగింది. వారి అకుంఠ దీక్షకి ఖచ్చితంగా మా సామాన్య ప్రజల దగ్గర నుంచి, న్యాయవాదుల దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదుల దగ్గర నుంచి మద్దతు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏ రాజకీయ పార్టీకైనా హక్కుగా వచ్చేటువంటి పోరాటం అనేటువంటి హక్కుని తీసివేసే హక్కు ఏ వ్యవస్థకి కూడా లేదు. నేను అంటున్నా, ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలి, ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాల, ఒక్క పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాల. నేను అడుగుతున్నా, హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మా సోదరు హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మీరు హెరిటేజ్ కి సంస్థకు అన్యాయం జరిగితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడతారే, అచ్చెన్నాయుడు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లాగా మాట్లాడతారే, దాని మొత్తానికి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా పయ్యావుల కేశవ్ మాట్లాడతారే, మరి అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగినప్పుడు నేను అడుగుతున్నా, మా సోదరి హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఏ ఒక్కరినైనా ఎందుకు అరెస్ట్ చేయలేదమ్మా? ఏ పోలీస్ ఆఫీసర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదమ్మా? ఆ రోజు బూతులు తిట్టి కొన్ని వందల మంది కార్లతోటి రాడ్లతోటి వచ్చిన వ్యక్తుల మీద ఎందుకు కేసులు పెట్టలేదమ్మా అని అడుగుతున్నా. ఆ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసేదాకా అంబటి రాంబాబు గారు చేసే ప్రతి కార్యక్రమానికి నేను తోడుగా ఉంటా, రాష్ట్రంలో కొన్ని లక్షల మంది తోడుగా ఉంటారు అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా చూడాల్సిన ఉద్యమం. ఏ రోజు ఎక్కడ ఏ ఉద్యమం చేసినా నేను మా పార్టీ శ్రేణులు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి వెంట ఉంటాం. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ బై లర్న్డ్ బ్రదర్ అడ్వకేట్. కాబట్టి న్యాయవాదులందరూ కూడా నేను అంబటి రాంబాబు గారికి మద్దతు తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. జై హింద్, జై భీమ్.